మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము. మీరు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ, ఖాయించుకోవడానికి కానీ, రాయించుకోవడానికి కానీ, చూయించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ, లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి వారిద్దరు అందుబాటులో ఉంటారు. మా ప్రభుత్వం పక్షాన పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇక నుంచి మీకు ఏదైనా సమాచారం అవసరమైతే ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. ఇక రాజకీయాలు అంటారా, రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడైనా మాట్లాడతాడు, ఏ మంత్రి అయినా మాట్లాడతారు. దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి నిర్దిష్టంగా శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తారు. మిగతా విషయాలు ఏదంటే సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన వివరాలు గాని మీకు అందిస్తారు. తినబోతూ రుచులు ఎందుకు, వంట ఎట్లా ఉండాలనో మా నలభీమ పాకం వండే మా బట్టి విక్రమార్క గారికి తెలుసు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతాము. దీనికి సంబంధించి మీకు శశభిషలు అక్కరలేదు. స్పష్టంగా మీకు చెప్తున్న విధి విధానాలు, నిధుల సేకరణ ప్రభుత్వం బాధ్యత, ఆర్థిక మంత్రి బాధ్యత. మీకేమైనా ఇంకా లోతుగా వివరాలు కావాలన్నా, వివరణ కావాలన్నా ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మీరు నిస్సందేహంగా సంప్రదించవచ్చు. ఇప్పుడు రుణమాఫీ చేయడమే ప్రాతిపదిక. ఏ ప్రాతిపదికన చేస్తామనేది అది మా అంతర్గత అంశము. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా మీరు తీరిక సమయంలో ఆర్థిక మంత్రి గారిని సంప్రదించండి, వారు వివరిస్తారు. దీనికి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు సార్? ఈ రుణమాఫీకి అర్హులు, ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము. నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది. తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాం. అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఇప్పుడే మీకు చెప్పిన పాత విధానాలు లేవు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని క్లియర్ గా చెప్పిన. గడువు లోపల చేయడానికే కదా ఇదంతా చారి గారు. 5 సంవత్సరాలు ఆయనలాగా చేయాలంటే ఇంత హడావిడిగా, ఇంత అర్జెంటుగా, ఇంత పకడ్బందీగా మంత్రివర్గ సమావేశం పెట్టడం, మేమందరం వచ్చి కూర్చోవడం, మీకు వివరించడం, ఒకవేళ అంతకంటే కొంచెం ముందు ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? మీకేమైనా అభ్యంతరం ఉందా? చేయమని అడుగుతున్నా. ధన్యవాదాలు. మీకు అవన్నీ జీవోలో అన్ని వివరాలు ఇస్తాం. జీవో ఇచ్చిన తర్వాత మీకేమైనా ఇంకా వివరణలు కావాలంటే ఆర్థిక మంత్రి గారు మీతో మాట్లాడతారు. ధన్యవాదాలు.